గుడ్ మార్నింగ్ మై పార్ట్నర్స్. వెల్కమ్ ఎవరిబడి. అందరికి నమస్తే. అందరు ఎలా ఉంటారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు కదా సార్? సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది సార్. దేవుని దయ వల్ల. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన ఈ మంత్ లోనే ఏమన్నా రేట్ ఇంక్రీజ్ అవుతుందా సార్ మనకు? ఏమైనా మీకు అలాంటివి కనబడ్డాయా? అవి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనబడ్డాయా? మీరే సార్ మీకే తెలియాలి సార్, అది మాకు అంతగా తెలియదు కదా సార్ దాని గురించి. అంటే నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని, అయ్యో సార్ మమ్మల్ని అడిగితే మమ్మల్ని అడుగుతున్నాను కాదు, అలా మీకు ఎందుకు అనిపించింది? నేను అడిగేది అది. అట్లా అలా ఎందుకు అనిపిస్తుంది? అన్ని అప్ అవుతున్నాయి కదా సార్, దాని గురించి అడుగుతున్నాం సార్. ఏంటి అప్ అవుతుంది? ఏమంటారంటే ఇది అది క్రిప్టో, అవి వేరు. అవి లోపలికి వచ్చినవి, దాంట్లో పబ్లిక్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఉంటారు. ఆ క్రిప్టోలని మనం ఇందులో తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటున్నా? మరి అది క్రిప్టోనే, ఇది క్రిప్టోనే కదా సార్ అని మీరు అనొచ్చు. బట్ అవి మీరు మాట్లాడి ఏంటంటే ఆల్రెడీ అవి బైనాన్స్ లో ఉండి ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయినాయి అవి ఇంటర్నేషనల్. ఒక్కొక్క రోజు అవి కూడా మరి పెద్ద వాటి గురించి మాట్లాడితే లక్షల్లో పడిపోతాయి సార్. లక్షల రూపాయలు, 7,000, 7,00,000, 8,00,000 కూడా పడిపోతాయి ఒకే రోజు. ఒకే రోజు కదా సార్, అది ఒక నిమిషం, ఒక సెకండ్ లో కూడా పడిపోతాయి అలాగా. సో ఆ విధంగా వాటి రేటును బట్టి అలా పడిపోతాయి. కొన్ని $4-5 పడిపోతాయి, కొన్ని $0.50, కొన్ని ఈ రకంగా అది ఏ రేంజ్లు ఉన్నాయో ఆ రేంజ్ని బట్టి అవి పడిపోతాయి. అట్లా పడిపోతే అట్లా పెరుగుతాయి కూడా. సో అది ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయినాయి అన్నట్టు. అంటే ఎక్స్చేంజ్లలో లిస్టెడ్ అయినాయి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అవి వెళ్ళిపోయినట్లు లెక్క. సో అవి అలా పెరుగుతాయి, విరుగుతాయి. బట్ ఇప్పుడు మనది ఏంటంటే, మనది రోజు చూపిస్తున్నాను, అందుకే సెంట్రల్లో పెరుగుతుంది, సెంట్రల్లో పడుతుంది మనది. సో మనది ఒక గట్టి ఆంక్షతో వెళ్తున్నది అనమాట. అందుకని మరి పెరిగినా కూడా అట్లా ఇది ఏమంటారు మీరు, వావ్ అనే రకంగా వెళ్ళదు ఇప్పుడే. పెరిగినా కూడా వావ్ అంటే ఇప్పుడు ఎంత వావ్ అనుకుంటే మనము సపోజ్ ఒక $5, ఒక $10 అయితే వావ్ అనుకోవచ్చు దాన్ని. అవునా? ఒకవేళ వెళ్తే అలా వెళ్తామేమో కానీ మీరు అనుకున్నట్టు మీకు అనిపిస్తే అట్లా. బట్ నేను అనుకోవట్లేదు. అంటే ఇది నా ఆలోచన మాత్రమే, నాకేం అప్డేట్ లేదు. బట్ నా ఆలోచన, నా సొంత ఆలోచన మీతో షేర్ చేసుకుని మీరు అడిగినందుకు, అంతే తప్ప అప్డేట్ లేదు. కనీసం ఎప్పుడన్నా ఏమన్నా ఇంక్రీజ్ అయితే ఈ మంత్ అన్నా కొద్దిగా లాస్ట్ కల్లా. అందుకే కదా సార్ ఇప్పుడు మీరు అందరూ, మనం అందరం అలా ఉన్నాము ఆశతో. అందుకే ప్రతిరోజు కూడా నేను కొన్ని షేర్ చేస్తున్నాను ఇక్కడ, అంటే మీకు చూపిస్తున్నాను, చెబుతున్నాను. చూపిస్తున్నారు. సో వాటి మీద కొద్దిగా ఫోకస్ పెట్టుకోవాలన్నమాట. అంటే అది నేను ఇండైరెక్ట్ చెప్తున్నాను, డైరెక్ట్ నేను చెప్పరాదనమాట. అందుకే నేను డైరెక్ట్ గా ఇది మనకు ఫ్యూచర్ కాయిన్ అనమాట, ఫ్యూచర్ మనీ అనమాట మనకి ఇది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ డబ్బులు కావాలంటే చెప్పాను, ఎందుకంటే ప్రీవియస్లోనే సంపాదించుకోవాలనుకుంటే కనుక సో ఏ విధంగా తగ్గినప్పుడు బై చేసుకోవాలా, పెరిగినప్పుడు అది అని చెప్పాను, అది చెప్పాను. తర్వాత దాంతో పాటు ఇంకో 5-6 వేరే కూడా చూపించాను. అందులో కూడా ఎక్కడ ఎలా అనేది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అలాగే కంటిన్యూ ప్రయత్నం చేస్తాను. బట్ అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మేము యొక్క, ఎందుకంటే అది డబ్బుతో కూడుకునే పని కనుక మనం ఎవరికి భరోసా ఇచ్చి ఎవరిని కూడా మీరు ఇలా చేసుకోండి నేను రోజులు నేను వాళ్ళు చేసుకుంటే వేరే ఉంటుంది. మనం సొంతంగా చేపించడానికి అవ్వదు కదా సార్. సొంతంగా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. అదే సార్ నేను ఎవరు సొంతంగా వాళ్ళు చేసుకుంటే పర్లేదు, మనమే ఓన్గా ఉండి చేసేయాలంటే కుదరదు. ఇక్కడ నేను నేర్పేంత వరకు మాత్రమే, ఏదైనా డౌట్ ఉంటే కనుక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే తప్ప అట్లా. సో ఎవరిని మనం ఈ రోజులలో డబ్బులు పెట్టండి నేను ఉన్నాను మీకు ఎందుకు అనే రోజు లేవు.
లేదు లేదు సార్ ఇప్పుడు. అట్లా అందుకని ఏంటంటే జనరల్గా మీటింగ్ నడిపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. నా దగ్గరికి రోజు ఒక సిస్టమ్ వస్తుంది సార్. నా దగ్గరికి కూడా కొంతమంది, అంటే ఎవరు టెన్షన్ పడుతుంది, ఎవరి పేర్లు చెప్పాను, బట్ రోజు 2-3 సిస్టర్లు నాకే పంపిస్తున్నారు పబ్లిక్. బట్ అయినా కూడా నేను కూడా ఇందులో ఎంటర్ అవ్వట్లేదు. అది మానుకున్నాను నేనైతే. ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ, దగ్గర దగ్గర 10-20 సిస్టర్లు చేశాను. అవును సార్. ఒక్కటి కూడా నిలబడలే. ఒక సిస్టంలో లాభం ఇచ్చింది. నేను దగ్గర దగ్గర $40 పెడితే $200, $250 వరకు ఒక సిస్టంలో వచ్చింది. అలా అని చెప్పేసి నేను ఇంకెక్కువ మందిని మరి రిఫర్ చేయలేదు అందులో. అది ఇంకా నడుస్తుంది. చూసారా ఎలా ఉందంటే, అంతా ఏదైతే నేను మన వాళ్ళని కొంతమందిని ఇన్వైట్ చేశాను అవేమో పోయాయి. ఇందులో లాభం కూడా వచ్చింది, కానీ ఏమో ఉంటుందో పోదో అని అనుకొని వేరే వాళ్ళని ఎక్కువ మంది రిఫర్ చేయలేదు. బట్ అది నడుస్తుంది కంటిన్యూ. మంచిదే కదా సార్ అది. సో అలా ఉంది అనమాట. అలా ఉన్నాయనుక ఏంటంటే, ఈ రోజుల్లో ఎట్టుందంటే ఏది అవును, ఏది చాలా బాగుంది, ఏది బాగలేదు అనేది దాని గురించి పీవీసీ మీడియా గురించి మనం చెప్పుకోవచ్చు. అవును సార్. ఒక పీవీసీ మీడియా గురించి మనం చెప్పుకోవచ్చు బాగుంది అని, మిగతా వాటిని చెప్పుకోరాదు సార్. బాగుంది అని ఎందుకన్నానంటే మళ్ళీ మనకు డబ్బులు వచ్చినాయా, బాగా రావాలి అంటే అలా కాదు నేను మాట్లాడేది. బట్ ఇప్పటిదాకా మేము మాట్లాడేది మీకు అర్థమై ఉంటుంది. అంటే వస్తున్నాయి పోతున్నాయి దాని మీకే చెప్తున్నావు చెప్పండి సార్. సో ఈ రోజు కొంచెం తగ్గింది సార్. ఈ రోజు మార్నింగ్ నేను చూసాను పీవీసీ మీడియా. సో అలా తగ్గినప్పుడు ఎవరి దగ్గర ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 ఉంటే, అంటే రూపాయలు ఉండి అవి డాలర్ల రూపంలో ఉంటే, సో అది ఖచ్చితంగా మళ్ళీ 92, 93, 94, 95 వరకు కూడా వెళ్తుంది, కంపల్సరీ వెళ్తుంది. అప్పుడు దాన్ని మళ్ళీ యూఎస్డీగా మార్చాలి. చూడండి 92కి వచ్చింది. చూడండి పొద్దున 90 ఉన్నప్పుడు నేను కొంచెం కొన్నాను, ₹1,000 కొన్నాను. చూడండి ఇప్పుడు 92 ఉంది. ఇది 0.90 ఉన్నప్పుడు కూడా కొన్నాను. బట్ కాకపోతే ₹1,000 ఉండే, దగ్గర ₹1,000 సంబంధించిన యూఎస్డీ ఉండే, దాన్ని బట్టి కొన్నాను అనమాట. సో ఈ రెడ్ కలర్ గీత ఉంది కదా సార్, కింద మీకు కనబడుతుందా? హలో, స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, పొద్దున ఎక్కడ ఉండే అంటే ఇది చూపిస్తారు మీకు. చూడండి ఇక్కడ ఇందులో రెడ్ క్యాండిల్ ఉంది కదా సార్, కింద సన్న గీత ఉంది, కింద సన్నం గీత ఆ కిందికి వచ్చి ఉండేది. ఆ సన్నం గీత ఉండేది కిందికి ఉండేది. ఇప్పుడు ఏమైంది, కొంచెం అది ఈ గీత ఇది దాటిపోయింది అంటే ఏంటంటే పబ్లిక్ కొనే వాళ్ళు వచ్చారని అర్థం. అది అంటే ఇక్కడ మళ్ళీ కొన్నారు పబ్లిక్. ఈ గీత ఈ సన్నం ఏదైతే ఉందో అది పబ్లిక్ ఏంటంటే మళ్ళీ బయర్స్ వచ్చారని అర్థం. ఈ బయర్స్ మళ్ళీ వచ్చేసరికి ఏమైందంటే పైకి అయింది. అది కిందికి ఉన్నప్పుడు మనము కొనుక్కున్నాం అనమాట, అది అప్పుడు కొన్నాం అనమాట $1,000 పెట్టి. బట్ అక్కడ $1,000 కావాల్సింది $1,000 1,000 కొన్నాను నేను. బట్ ఏంటంటే రూపాయలు చెప్తే ₹1,00,000, ₹2,00,000, $3,00,000 ఉంటే అది మనకు ఖచ్చితంగా నమ్మకం అనమాట, పెరుగుతుంది. అట్లా బెనిఫిట్ అవుతుంది. అంతేగాని 1,000తో, 2,000తో, 10,000తో, 10,000 లోపు, 20,000 లోపు ఉంటే లాభం ఉండదు, అలా పెద్దగా లాభం రాదు. సో అంటే రెడీ ఉండాలి మనం, డాలర్ రూపంలో రెడీ ఉంటే, అబ్జర్వేషన్ లో ఉంటే అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. అంతే తప్ప చూశాను సార్ నేను, బట్ నా దగ్గర ఏం లేకుండా అంటే లాభం లేదు. ఇది ఏదైతే ఉందో కిందికి వచ్చింది, ఇట్లా కిందికి వచ్చింది కదా సార్, ఇలా కిందికి వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే అప్పుడు బై చేయాలి. ఇప్పుడు ఇది ఇంతే పెరిగింది, ఇది ఇంతే అంటే పెరిగినట్లు లెక్క, అంటే మీకు పెరిగినట్టు తెలియదు. బట్ పెరిగినట్టు ఎక్కడ తెలుస్తుంది మరి అంటే, మనం అప్పుడు 90 ఉండే, 0.0090 ఉండే, అప్పుడు
ఇప్పుడు ఏమైంది అవును సార్ 0.0092 అయింది ఇట్లా. అవును సార్ సో ఇది ఇది ఇంత 2 సెంటే. బట్ ఆ 2 సెంట్ లోపల నువ్వు సంపాదించుకోవాలనుకుంటే దగ్గర దగ్గర 1 1 లక్ష, lakh పైన ఉంటుంది సార్. 1 లక్ష అసలు రూపాయలు, 1 లక్ష రూపాయలు లేకపోతే 2 లక్షలు ఈ రకంగా ఉంటేనే ఇప్పుడు అమ్మేసినా కూడా నీకు కొంచెం పెద్దగా ఈయన కూడా బెనిఫిట్ అనేది లక్షలు వస్తుంది. ఎంపయ్యారు మళ్ళా తక్కువ దాంట్లో 30% అంటున్నారు. గట్లా అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది సార్. ఇట్లా యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే యూజ్ చేసుకున్న వాళ్ళు ఈ రకంగా యూజ్ చేసుకోవాలా, ఆ రకంగా యూజ్ చేసుకోవాలి, ఆ రకంగా యూజ్ చేసుకోవాలి అట్లా. ఓకే ఓకే సార్. సో మరి అలానే థ్యాంక్ యూ అంతే. సార్. సో ఇది ఓకే సార్. ఓకే, సో ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి సార్. ఓకేనా. సో అలాగే దీన్ని ఇంకా కూడా మనము ట్రస్ట్ వాలెట్లో అయితే ఇంకా బాగా చూసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా అనేది కూడా చూసుకుంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ ట్రస్ట్ వాలెట్లో ఏదైతే ఉందో పీవీసీ ఉన్నది కదా సార్, పీవీసీ మీద క్లిక్ చేస్తే సో అట్లా 1 డేలో చూసుకుంటే కనుక మనము ఇగో ఈ రకంగా చూడండి సార్ 90 వరకు వచ్చింది అప్పుడు. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ నేను కొన్నది కూడా ఇప్పుడు ఏది 10:30 టైంలో, అంటే ఇండియా టైం వచ్చేసి 12:30 1 గంట సమయంలో ఇది ఉంది, ఈ రేట్ ఉంది సార్, ఈ ప్రైస్ ఉంది. ఓకే, ఇండియా టైం వచ్చేసి మనకి 10:30 సమయంలో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పొద్దున చూడండి 9 అంటే 11:30 అంటే 10:30 కూడా 91 పాయింట్ సంథింగ్ ఉంది. సో కొద్దిగా టైం జరుపుతున్నాం చూడండి. ఇట్లా జరిపినప్పుడు నాకు ఇక్కడ 10 అంటే ఇండియాలో 12:30 అన్నట్టు, 2 గంటల డిఫరెంట్ కదా. సో ఇట్లా ఈ రకంగా ఉంది. మళ్ళీ ఏమైంది, అది మళ్ళా కొద్దిగా గంట గడుస్తూనే అది ఏమైందంటే ఇగో ఇక్కడ 1 గంట అంటే ఇండియా టైం 3:30 2 అంటే 4:30 2:30 అంటే 5 ఇట్లా 3 అంటే 5:30 మళ్ళీ తగ్గి మళ్ళీ కూడా ఇక చూడండి 4:30 5 అంటే 7:30 5:30 ఈ విధంగా. మరి ఇప్పుడు పేరెంట్ సిచ్యువేషన్లో మనకి ఈ విధంగా ఉంది చూడండి సార్. 6 గంటల అంటే ఇప్పుడే ఇది 1 గంట ముందే మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో ఇది ట్రస్ట్ వాలెట్ చూస్తున్నాం. దీన్ని ఈ విధంగా మనము మరి బై చేసుకోవచ్చు అనమాట. అంటే నమ్మకం ఉన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు ఈ విధంగా మరి దాని వెంబడి ఉంటే బై చేసుకోవచ్చు. అది లైవ్లో ఉంటే కనుక మంచిగా అనమాట. లైవ్లో ఉంటే బై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అయినా కూడా ఇక చూడలేదు నేను, $5 సంబంధించిన బిఎన్బి కూడా ఉంది. వీటితో కూడా కొనేస్తే ఇప్పుడు తీస్తే అయిపోతుంది. బట్ ఎనీవే నో ప్రాబ్లం. సో ఆ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా మీ పార్ట్నర్స్ ఏంటి విషయాలు? ఇంకా ఎవరైనా ఏం టాపిక్ మాట్లాడితే నేను షేర్ చేసుకోగలుగుతాను. ఓకే, సో ఒక్కసారి మన ఇక్కడికి వచ్చాను, టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చాను. మరి మన మెసేజెస్ ఉన్నాయా మన వాళ్ళు ఉంటే ఏం కనబడట్లేదు. సో మళ్ళీ డిలీటింగ్ అనేది పెట్టలేదు, ఎందుకంటే ఓకే ఇక్కడైతే ఏం మెసేజ్ అయితే లేవు. ఇప్పుడు ఇది అర్థం కాలేదు, ఏంటో తెలియదు. U9 అని పెట్టారు, ఏంటో జనార్దన్ అంబాజీ అంట. సో ఓకే, సో అందులో అయితే ఏం మెసేజ్ లేదు. మరి ఒకసారి మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కూడా వెళ్ళి చూద్దాం. నథింగ్, ఇక్కడ కూడా ఏం లేదు. బట్ ఇక్కడ నేను అందరికీ మెసేజ్ ఎవరైనా చేయొచ్చు అనే విధంగా ఓపెన్ చేసి పెట్టాను. చూస్తాను అలాగే ఉందా, మరి బంద్ చేశారా చూద్దాం. మళ్ళీ ఓపెన్ చేశాను. ఓకే, అంటే నేనే మన ఆన్ చేశాను, ఏవో సంథింగ్ మళ్ళీ మెసేజ్ పెట్టేసరికి నేనే బంద్ చేశాను అనమాట.
1 minute. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్, రాజేష్ సార్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే ఓకే. ఏంటి సార్ ఇది వరల్డ్ తెలుగు జుకన్బర్గా ఏం చెప్పినారో తెలియదు, మనం చూద్దాం. ఓకే, ఓకే. ఇందులో కూడా ఏం అప్డేట్ లేదు, అంటే ఎవరు మెసేజ్ అయితే ఏం చేయలేదు. మరొకసారి మనం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అడిగి కాయిన్ మార్కెట్ క్యాప్కి వచ్చాను కదా. సో ఇక్కడ కొన్ని ఏవో డైమండ్స్ కొన్ని గెయిన్ చేద్దాం. 1167 ఉన్నాయి డే 2. ఓకే, 1191. ఓకే, సో ఓకే, వెరీ గుడ్. మార్కెట్ సైకిల్ ఇండికేటరా? వాట్ ఇస్ ఇట్? మార్కెట్ సైకిల్ ఇండికేటర్. మార్కెట్ సైకిల్ ఇండికేటర్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇది సో బిట్ కాయిన్ 999 ఇండెక్స్, పిఐ సైకిల్. ఇది నాకు అర్థం కాలే, ఎవరైనా చూసి చెప్పండి, తెలుసుకోండి. యూఎస్డి ఫిక్స్డ్ సేవింగ్, వాట్ ఇస్ దిస్? నాకైతే ఏం అర్థం కాలేదు. మార్కెట్ సైకిల్ ఇండికేటర్ అంటే నాకు కూడా అర్థం కాలేదు. బీటీసీ ఈ విధంగా పైకి వెళ్ళింది. కొద్దిగా నెట్వర్క్ విజన్ అవుతున్నది ఈరోజు. ఓకే, పిఐ సైకిల్ టాప్ ఇండికేటర్. ఓకే, సో బైనాన్స్ లిస్ట్ అయింది. ఒకసారి పిఐ చూద్దాం. లిస్టెడ్ అయితే కనుక ఈ విధంగా పైకి వెళ్ళింది చూద్దాం. ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉంది, నాకు తొందరగా ఓపెన్ అవ్వట్లేదు. ఒక్కసారి నేను మీటింగ్ లెఫ్ట్ వెళ్ళొస్తాను. లేట్గా ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి లెఫ్ట్ అయ్యి వస్తుంది సార్. 1 minute. నా వాయిస్ అయితే క్లియర్ ఉంది సార్? వాయిస్ క్లియర్ సార్. క్లియర్ సార్, క్లియర్ సార్. క్లియర్ సార్? ఓకే 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 ఓకే. మళ్ళీ ఒకసారి మరి ఒక్కసారి లెఫ్ట్ అయ్యి వెంటనే మళ్ళీ ఇన్ అవుతాను, ఎందుకంటే నేను ఇందాక మరి ఏది ఓపెన్ చేసినా కూడా లేట్గా ఓపెన్ అవుతుంది, వెంటనే క్లిక్ అవ్వకుండా. ఎస్, వచ్చేసాను. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చెప్పండి ఆన్ అయిన తర్వాత వస్తుందని. ఓకే సార్, ఇప్పుడు నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్, క్లియర్. ఓకే, ఇదేంటో మీ వాయిస్ నాకు 1
ఓకే, మళ్ళీ లెఫ్ట్ వచ్చాను. ఎందుకంటే మీ వాయిస్ నాకు ఎలా వస్తుందంటే ఓ ఓ ఓ అన్నట్టు వస్తుంది అనమాట. అందుకని కట్ చేశాను అనమాట. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మాట్లాడండి. సార్ క్లియర్ మీ ఉంది సార్. సైడ్ అండ్ వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్, స్క్రీన్ షేర్ క్లియర్ సార్. అయ్యో, క్లియర్. ఇది ఏందో మరి నాకు అర్థమవుతలేదు. మీ వాయిస్ ఎట్లా వస్తుందంటే నాకు. ఓకే, మళ్ళీ ఒకసారి చూస్తాను, బయటికి వెళ్ళి వస్తాను. సారీ సార్, మీ వాయిస్ సరిగా నేను మళ్ళీ ఒకసారి కట్ చేసి మళ్ళీ వచ్చాను. కొద్దిగా ఒక నిమిషం వెయిట్ చేసి వచ్చాను అనమాట లోనికి. సార్ ఇప్పుడు క్లియర్ సార్. కరెక్ట్గా వస్తుంది. ఓకే సార్, స్క్రీన్ షేర్ వస్తా ఉంది సార్. వాయిస్ క్లియర్ ఉంది సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే ఓకే సార్. మీరు ఆ సైడ్ నుంచి మీది సరిగ్గానే ఉంటుంది, కాకపోతే నాకే సరిగ్గా వినబడక నేను కట్ చేశాను అనమాట. అందుకే ఒక్క నిమిషం ఆగి మళ్ళీ వచ్చాను అనమాట, ఎంటర్ అయ్యాను అనమాట. ఓకే సార్, ఓకే సార్. అయినా కూడా ఏదో డిలే ఉంది, సంథింగ్ హ్యాపెన్. ఓపెన్ అవ్వట్లేదు తొందరగా. ఓకే, సో ఓకే, ఓపెన్ అవ్వండి. ఇంత డిలే. ఓకే, సో ఓపెన్ అయింది. థ్యాంక్ యూ. ఇగ్నోర్ యూఎస్జిటియా. ఓకే, సో ఇది ఇక్కడ సైబర్ అని ఆల్రెడీ ఉంది, మనం దానికి అవసరం లేదు, కానీ చూసే అవసరం లేదు. బట్ చూద్దాం ఒక్కసారి. అబ్బా, ఏది క్లిక్ చేసిన ఇంత లేటా? అరే బాబే, ఎట్లా స్క్రీన్ షేర్ చేస్తాం మనం? చూసారు కదా, చూడండి సార్, ఇది ఒక రోజు ఎలా పైకి పాకింది ఆ రోజు మనం చూసాము. సో 1 2 3 4 5 6 7 రోజు బిఫోర్ ఎలా పైకి వెళ్ళింది చూడండి సార్ ఒక రోజు. ఇప్పుడు ఇది 12వ తారీఖు నాడు ఒక్క $1.850తో స్టార్ట్ అయ్యి హైకి వెళ్ళిపోయింది. $5 330 సెంట్ల వరకు వెళ్ళింది. మళ్ళీ అదే రోజు 1.846కి వచ్చి మళ్ళీ కొంచెం పెరిగి 2.995 మీద క్లోజ్ అయింది ఆ రోజు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ అది ఏమవుతుందంటే సైడ్ వేవ్ వెళ్తుంది. అంటే ఇక మళ్ళీ చూడండి, పడుతూ 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 ఇలా ఈ విధంగా సో సైడ్కి వెళ్తుంది. మళ్ళీ ఇక పైకి వెళ్ళే మాట లేదు ఇక దీనికి. చూడండి, పైకి వెళ్తుందంటే ఇక వెళ్ళట్లా. ఆ రోజు అలా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి పడింది అంటే మళ్ళీ పడుతూనే వస్తుంది తప్ప అక్కడక్కడే కొట్టుకుంటుంది. సో కింద అది మనకు సంబంధం లేదు. బట్ క్రిప్టో ఉన్నప్పుడు కొద్దిగా క్రిప్టో గురించి కూడా తెలుసుకోవడానికి ఇక్కడ ఓపెన్ చేసామంతే. ఒక్కసారి చూద్దాం. దీనికి ఏమైంది? ఓకే, పిఐ వేరే ఎక్స్చేంజ్లో అయినట్టున్నది. పిఐ కాయిన్ ఇక్కడ బైనాన్స్లో లిస్టెడ్ అయ్యిందా అని చూద్దాం అనుకున్నాం, కానీ ఓకే ఇక్కడ అవ్వలేదు, బైనాన్స్లో లిస్టెడ్ అవ్వలేదు అది. ఓకే ఓకే, ఈరోజు మనము ఎక్స్ఆర్పి కూడా చూస్తే 2.9 ఉన్నప్పుడు కూడా నేను చూశాను. బట్ ఆ టైంలో డాలర్స్ లేవు, నేను అందుకే ఇది కొనలేదు. చాలా డిలే ఉంది. నెట్వర్క్ ఇష్యూ. చూడండి 2.94 ఇలా కింద ఉంది కదా, చూడండి 2.94 ఉన్నప్పుడు కూడా నేను చూశాను. బట్ ఇక్కడ 2.9404 ఆ టైంలో నేను చూశాను. అది మళ్ళీ పైకి వెళ్ళింది చూడండి. ఆ టైంలో నేను కొందాం అనుకున్నాను, బట్ నా దగ్గర డాలర్స్ అనేది ఈరోజు లేక అది నేను కొనలేదు.
ఈ 1 డే క్యాండిల్. ఓకే, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, పర్లేదు. చూడండి, అవైలబుల్ ఫండ్ 0, యూఎస్డిటీ 0 అన్నమాట. ఇలా అయితే నేను చూపించలేను, ఇలా అయితే టక ఓపెన్ అవ్వాలి. బట్ ఈ రకంగా ఓపెన్ అయితే ఎక్కడి నుంచి మనం చూస్తాము. ఒకసారి క్లిక్ చేసినా కొద్దిసేపు ఇలా ప్రాసెస్లో ఉంటుంది. వీడియోస్ కూడా ఎంత తగ్గిపోయిందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ తగ్గిందా? ఓకే, 1,11,850 నుంచి మళ్ళీ 1,24,000 వరకు వెళ్ళింది. 24,545, మళ్ళీ ఇప్పుడు 1,14,000. ఈరోజు 1,14,605 వరకు వెళ్ళింది బీరిషా. ఓకే, నేను చూడలేదు ఈ టైంలో దీన్ని. సో ట్రేడింగ్ చేసినప్పుడు మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఒక్కొక్క రోజు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఫుల్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. బట్ ఈరోజు చూడండి, ఒకటి రీసెంట్గా యాడ్ అయింది మాత్రమే గ్రీన్ కలర్లో ఉంది. రీసెంట్గా యాడ్ అయింది ఇది. ఓకే, ఇది ఒక రకంగా ఇన్ఫో చూస్తే మనకి ఎప్పుడు. సో ర్యాంక్ 203, వాల్యూమ్ 509, మ్యాక్సిమం, ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లో. మార్కెట్ ఫ్యూచర్ కాపీ హాట్, ఫ్యూచర్ గ్రిడ్ హాట్, మార్కెట్ బోట్ అండ్ ఫ్యూచర్ బీపీ. ఓకే, బయో టోకెన్ అన్లాక్. Core contribution, liquidity and marketing and bio-accessories ecosystem increase. Community airdrop, okay, advisor, investor, seed investor. Community airdrop, public and investor, seed investing, investor. Okay. Unlock program, bio 74 and okay, unlock schedule ఈ విధంగా ఉంది. ఓకే, అన్లాక్ ఈవెంట్ వచ్చేసి
19/8 అప్కమింగ్. ఓకే, టోటల్ 19 అంటే రేపే. ఓకే, డేట్ 28/5. టోటల్ అన్లాక్ కూడా వచ్చేసి ఎంత భయం ఉంది. ఓకే, మ్యాక్సిమం సప్లై జస్ట్ 0.3% అన్లాక్డ్. ఓకే, డేట్ అన్లాక్డ్. సో ఎంత భయం జరుగుతుందో అంత బయటకు వస్తూనే ఉంటారు అనమాట. ఓకే, చాలా విషయాలు ఇక్కడనే ఉన్నాయి. ట్రేడింగ్ డాటా, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ టాప్ అండర్ లాంగ్ షార్ట్. ఓకే, ఆడిట్. సో ఆడిట్లో వీళ్ళు పూర్తి విషయాలు బయట పెట్టలేదు, హైడ్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద స్క్వేర్? ఐ డోంట్ నో. ఓకే ఓకే, పబ్లిక్ కామెంట్ అనమాట, బేరీస్ అండ్ బుల్లిస్. ఓకే, బయోలో కూడా ఈరోజు ఇతను $21 పాయింట్ బై సంపాదించాడు అనమాట. ఓకే, మార్జిన్, మార్కెట్ సైజ్. ఓకే, ROI 26% తీసుకున్నాడు. ఎంట్రీ ప్రైస్ 0.14లో ఎంటర్ అయ్యాడు. సో అది షార్ట్ పెట్టాడు. ఓకే, 10x పెట్టాడు. 10x పెట్టి ఎంట్రీ అయ్యాడు 0.14లో, షార్ట్ పెట్టాడు 0.136. ఓకే, సో అతనికి 0.20 అంటే పెరిగితే కనుక లాస్ అవుతుండే. సో 0.136 రాగానే దాన్ని తీసేశాడు. ఇక్కడ సెట్ చేసి పెట్టారు చూడండి సార్, ఇక్కడ TPSL అంటే ఇదే. ఓకే, టేక్ ప్రాఫిట్ని సెట్ చేసి పెట్టాడు 0.133 అని. బట్ అక్కడ 0.136 0.133 రాగానే 0.14 ఎంటర్ అయ్యాడు. 0.133 రాగానే సో కట్ అవ్వడానికి అంటే టాప్ లాస్ సెట్ చేసి పెట్టాడు, కొట్టేసింది అంతే. $21 వస్తుంది చెప్పి $21 తీసుకున్నాడు. వెరీ గుడ్, ఇలాగే చేయాల్సింది సార్ ట్రేడ్ అనేది. నెట్వర్క్ ఇష్యూ, ఇంత లేట్. ఓకే, జస్ట్ 5 సెకండ్లలోనే ఎంట్రీ అయ్యి లెఫ్ట్ అయ్యాడు అనమాట. బట్ $10 ఇంక్రీజ్ చేసుకున్నాడు. గ్రేట్. సో మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఏ విధంగా ఎర్న్ చేస్తారనమాట అంటే ఇవన్నీ తెలిస్తే చేయొచ్చు అనమాట. అన్నెసెసరీ కొద్దిగంత ఏదో తెలిసినంత మాత్రాన చేయరాదు. ఓకేనా? సో ఇక్కడ అన్లాక్ ఇచ్చారు. ట్రేడింగ్ రూల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్క బయో 5 USDT, మినిమం నేషనల్ వాల్యూ 5 USDT. 5 USDTతో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. లివరేజ్ అండ్ మార్జిన్ కూడా ఇక్కడ వాళ్ళు పూర్తిగా డీటెయిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఫండ్ హిస్టరీ. సో ఇవన్నీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ప్రతిదీ ప్రతి 4 గంటలకు ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి సార్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి 4 గంటలకు ఒకసారి చూపిస్తున్నాం అనమాట సార్. ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే టైమింగ్ చూడండి సార్. ఇక్కడ కింద నుంచి చూడండి. ఓకే, 16 తారీఖు నాడు చూడండి సార్. 16 నాడు చూడండి. టైమింగ్ వచ్చేసి 15 గంటలు. మళ్ళీ అలా 4 గంటలు కలిపితే మళ్ళీ 19 ఇట్లా మరి 4 కలిపితే 23. సో అట్లే మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళిపోయింది. 3, 7, 7, 4, 11, 11, 4, 15, 15, 4, 19, 19, 23 ఫినిష్. 4 గంటలకి ఒక మనకి ఇక్కడ అది 4 గంటలకి ఏంటి అనేది నేను తర్వాత చెప్తా. బట్ ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, మళ్ళీ 3 గంటలకి 3 తర్వాత 7, 7 తర్వాత 11, 10 తర్వాత 15, 19 తర్వాత మళ్ళీ 23 వస్తుంది. 23 అంటే 4 గంటలకు ఒకసారి ఒక టైం అనేది మనకు అక్కడ క్యాల్కులేట్ అవుతుంది అనమాట. సో లైవ్ మీకు చూపించడం జరుగుతుంది. అంటే ట్రేడ్ చేసే వ్యక్తికి ఇవన్నీ చూసుకుంటాడు. ట్రేడ్ చేసే వ్యక్తి మార్కెట్ ప్లేస్, ఫండింగ్, మరి రేటు ఏ విధంగా 4 గంటలకు ఒకసారి షార్ట్ కట్లు మీకు చెప్పాను. ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఏ విధంగా మనము ఏ విధంగా మరి ఫ్లో వెళ్తుంది పర్సంటేజ్ ప్రకారము, మరి మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ లెఫ్ట్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట బైనాన్స్. ఓకే, బట్ ఇది మనకు సంబంధం లేదు, ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే. ఓకే, ఇందాక చూసాం మనం ట్రేడింగ్ డేటా ఏ విధంగా అనేది. బట్ ఇందులో కూడా ఇంకా చాలా డిఫరెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. ఓకేనా, లేదు నేను మన పీవీసీ మోడల్ లెక్క మరి సేఫ్టీలో ఉండి కూడా ఇందులో ట్రేడ్ చేయొచ్చా అనుకుంటే ఎస్ చేయొచ్చు. ఇక్కడ ఉంటుంది, దీన్ని స్పాట్ ట్రేడింగ్ అంటారు. పైన చూడండి, ఇక్కడ మీకు కన్వర్ట్, ఆ తర్వాత స్పాట్ అని కనబడుతుంది, SPOT అని. స్పాట్ ఎలాగ చేసుకోవచ్చు అంటే, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసాను చూడండి, చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి సార్ పైన. ఓకే సరే, ఇదిగో ఇక్కడ ఈ అయిపోతుంతో తలనొప్పి రౌండ్ చేస్తే వచ్చింది కదా. ఓకే, ఇక్కడ ఈ రౌండ్ చేసాను చూడండి సార్ ఇక్కడ. ఓకే, సో స్పాట్లో మనం చేసుకోవచ్చు. దీనికి కూడా కొంచెం అవగాహన అనేది ఉండాలన్నమాట. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వకూడదు అనేది కూడా అవగాహన ఉండాలి. సో ఒక్కొక్క రోజు మన దగ్గర డబ్బులు ఉంటే 1,16,000 వస్తుంది. ఇది చాలాసార్లు 1,24,000, 23,000 వరకు కూడా వెళ్తుంది. అంటే $8,000 మనం బై చేసుకోవచ్చు. $7,000, $8,000 కూడా మనము సంపాదించుకోవచ్చు. ఎలా అంటే సేమ్ మీకు అవగాహన ఉంటే ఇది చూడండి. ఇక 111 అంటే $1,12,000 వేసుకోండి. అంటే అంత డాలర్ మన దగ్గర ఉంటాయి. అంటే 1,10,10,00,000 వరకు అవుతుంది. అంత ఉన్నప్పుడు నువ్వు కొనుక్కొని పెట్టుకుని అక్కడ పైన చూడండి, మళ్ళీ 1,23,00,000 వరకు వెళ్ళింది. అంటే ఇది బిట్వీన్ ఎన్ని డాలర్స్ సార్? $8,000, 12 నుంచి $24 అంటే 12. సో సపోజ్ $11,000 వేసుకోండి. $11,000 కూడా సంపాదించుకుంటారు. మరి అది ఎప్పుడు చూసుకోవచ్చు. చూసుకుంటే ఇది వచ్చేసి 3వ తారీఖు. ఇది ఈ $1,12,000 ఉన్నప్పుడు మరి 3వ తారీఖు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళింది 1,24,000 వరకు అంటే
14 తారీఖు. సో 3 నుంచి వెళ్ళి 14 అంటే ఎన్ని రోజులు వెళ్ళింది సార్? 3 నుంచి 14 అంటే అవి 7 ఇవి ఒక 4 11 రోజుల్లో దగ్గర దగ్గర $11,000 సంపాదించుకుంటాడు. $11 కరెక్ట్ బరాబర్ కలిసింది. సో 11 రోజుల్లో $11,000. ఇది ఓపెన్ అవ్వట్లేదు, అందరూ ఏది ఓపెన్ చేసినా కూడా బిల్ అవుతుంది. ఓకే, చూసుకుంటే $11,000 తక్కువ వేసుకున్నా కూడా ఎంత సార్? ఇది 10,12,000 రూపాయల, 10,12,000 రూపాయలు. బట్ అక్కడ 1,10,00,000 పెడితే కదా అంత, అది సేఫ్ జోన్లో. మళ్ళీ అది కూడా సేఫ్ జోన్. సేఫ్ జోన్ అంటే ఏంటిది? నీ మనీ నీకు ఉంటుంది, బట్ మనం చిన్నగా పోవచ్చు. చిన్నగా అంటే రోజు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏం చూస్తున్నాం సార్ మీరు అంటే ఈ రకంగా చూసుకోవచ్చు. సపోజ్ అంత పెట్టిన వాళ్ళకి చాలా చిన్న చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి, చాలా చిన్న చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఎలా చిన్నవి అంటే ఎట్లా మరి? ఇక్కడ కొన్ని ఉన్నాయి, మీకు రోజు చూపిస్తూనే ఉన్నాను కదా, అలా మీకు తెలుస్తుంది. వాల్యూమ్ని బట్టి 24 వాల్యూమ్ని బట్టి వీటిని బట్టి మనం చూసుకుంటే చలో ఒక ఎగ్జాంపుల్గా XRP తీసుకుందాం. ఇక్కడ ఉంది XRP అనేది, ఓకేనా? ఇది 1 మినిట్ ఓపెన్ అవ్వడానికి లేట్ అవుతుంది. ఇన్ఫోలో చూసుకోవాలి ఫస్ట్. ఇన్ఫోలో ఇది హైయెస్ట్ ఎంతవరకు వెళ్ళింది ఆల్ టైం ఇప్పటి వరకు? 3.84 వరకు వెళ్ళింది. ఎంత? $3.84, అంటే దగ్గర దగ్గర ఒక 150 సెంట్ తక్కువ, $4 వరకు వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? అది కూడా 4వ తారీఖు 1 జనవరిలో వెళ్ళింది, 2018 అది. ఓకే, ఈ మధ్యన కూడా వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది అంటే ఇక్కడ అలాంటప్పుడు అది తెలియాలి అంటే ఈ క్లిక్ చేసి చూసుకోవాలి. సేఫ్ జోన్లో ఉండాలంటే, సేఫ్ జోన్లో చేసుకోవాలంటే చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం. చూడండి సార్, ఇక్కడ చూడండి 1.90 ఉంది. అది ఇప్పుడు చాలా రోజులు అవుతుంది అనుకుంటా. చూడండి సార్ ఇక్కడ ఎంత? 1. ఓకే, 1.903. ఇక్కడ 1.96 లో. ఓకే, ఇది ఎప్పుడు? 23 తారీఖు 6వ నెల. ఇది 23 తారీఖు 6వ నెల, అంటే ఇది 7, 8, 9 అంటే 8 నెలల వరకు వచ్చాము. ఓకే, సో 1.903 అంటే సపోజ్ $2 వేసుకున్నాం దాన్ని, ఓన్లీ $2 రౌండ్ ఫిగర్లో $2 వేసుకుంటే అది మరి 3.66 వరకు వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? ఇక్కడ చూసుకోవాలి, 3.66 వరకు కూడా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు 18/7, అక్కడ 23/6, ఇది 18/7. 1 మంత్ కూడా కాలేదు మరి. 23 తారీఖు అయితే 1 మంత్ అవుద్ది. బట్ అంటే ఒక్కదానికి $1 పెరిగింది. అంటే ఇక్కడ మీరు ఎన్ని కొనుక్కొని పెట్టుకుంటే అన్ని డాలర్లు ఇస్తాం, అంత లెక్క వస్తుంది మరి. 18 తారీఖు 6వ నెల, అది $2 ఉంది. ఇక్కడ చూడండి సార్, ఇది 1.90 అంటే దాని రౌండ్ ఫిగర్ $2 చేశాను నేను. $2 అంటున్నాను అంటే సేఫ్ జోన్ అనమాట. సేఫ్ జోన్లో ఆట ఆడడానికి ఇది సేఫ్ జోన్. ఎందుకు అంటున్నాను ఇది? సపోజ్ ఇందాక మీరు చెప్పాను కదా, పీవీసీ మీట కొనుక్కొని పెట్టుకొని వెయిట్ చేయాలి, ఎప్పుడు పెరుగుద్దా అని. పెరిగినప్పుడు తీసేయాలి. అదేవిధంగా ఇది కూడా అలాగే 22 తారీఖు 23 తారీఖు 6వ నెలల 1.90 అంటే నేను రౌండ్ ఫిగర్ $2 వేసాను, ఎందుకంటే అక్కడ క్లోజ్ అయింది కూడా $2కే అదే రోజు. ఆ $2లకు మనం కొనుక్కొని పెట్టుకుంటే అది $3 అంటే $1.5 ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. అంటే నువ్వు పెట్టుకున్న అమౌంట్ 1 lakh రూపీ పెట్టావు అనుకో, ఒక నెలలో 2.5 లక్షలు నీకు ఎంటర్ అవుతాయి, వస్తుండే. ఎంత? 1 lakh పెట్టుకుంటే 2.5 లక్షలు వస్తుంది. ఎంత? బిట్వీన్ మధ్యలో ఎంత? నెలలోలే.
నెలనే ఇది సేఫ్ జోన్లో, మళ్ళీ అది కూడా సేఫ్ జోన్లోనే ఒక నెలలో 1,00,000 రూపాయలు పెట్టుకుంటే 1,50,000 వచ్చింది. అంటే ఇది అయిపోయింది దాన్ని నేను చెప్పగలుగుతున్నాను కూడా. ఓకే, మేము అనుకోవచ్చు అలా అవుద్దని చెప్పి మనం అనుకున్నామంటే అవును కదా, ఏది కూడా మనం అనుకోము. ఇప్పుడు కొద్దిగా అనుకొని పెట్టుకుంటే మరి $2 ఉన్నప్పుడు మరి ఇక్కడ చెప్తున్నారు సరే సార్, మరి అది $1 కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటే అవును ఉంటుంది. అలాంటప్పుడు వెయిట్ చేయాలా, అలాంటప్పుడు తీసేయకూడదు. అంటే అప్పుడు నీ ₹1,00,000 ఏమవుతుంది, 50,000 ఎక్కువ ఉంటుంది. ఇది $2 కొన్నావు, అనుకోకుండా పెరుగుతుంది అనుకుంటే తగ్గింది. సో మరి ఆ $2 నుంచి అది కాస్త పెరుగుద్ది అనుకుంటే $1 వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైతే నీ అసెట్ 50,000 అవుతుంది. ₹1,00,000 50,000 అవుతుంది. బట్ నువ్వేమనుకున్నావు, పెరుగుద్ది అనుకున్నావు. అలాంటప్పుడు నువ్వు దాన్ని తీసేయకూడదు, ఆపుకుంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సేఫ్ జోన్ అనమాట, ఇది సేఫ్ జోన్. ఈ కైన్స్ అక్కడ అలాగే ఉంటాయి, ఎన్ని కొన్నావో అన్ని టోకెన్స్ అలాగే ఉంటాయి. ఇది XRP అనుకో, ఇప్పుడు XRP గురించి మాట్లాడుతున్నా, XRP అలా ఉంటుంది. బట్ నీ యొక్క వాల్యూ తగ్గుతుంది. నువ్వు 1,00,000 XRPలు కొంటే 1,00,000 XRPలే ఉంటుంది, దాని కింద వాల్యూ తగ్గు ఉంటుంది కాకపోతే. బట్ ఇది పెరిగింది కదా, సో అప్పుడు ఇక్కడ నీకు ఇలా వచ్చినప్పుడు అంటే $1.5 ఇంక్రీజ్ అయింది ఒక నెల రోజుల్లో. నెల వేసుకుందాం, నెలకు ఇంకా 4 రోజులు తక్కువనే ఉంది, కానీ నెల రోజులు వేసుకుందాం. నెల రోజుల్లో సో 1 lakh నువ్వు పెట్టుకుంటే అది కాస్త 2.5 lakh అయింది. 1.5 lakh 1 lakh నువ్వు పెట్టుబడి పెట్టుకుంటే ఒక నెలలో అది 2.5 అయిందంటే 1,50,000 రూపాయలు పెరిగింది. ఓకే, సో టోటల్గా 2,50,000 రూపాయలు. సో మైనస్ నువ్వు పెట్టిన ₹1,00,000 నీరు తీసుకున్నా కూడా 1.5 lakh ఎర్న్. అది వన్ మంత్లో అనమాట. 1 monthలో రెండు చెప్పాను. పెరిగింది కనుక ఇలా వస్తుంది, తగ్గితే అప్పుడు ఏమవుతుంది, $2 కొన్నావు నువ్వు, అనుకోకుండా $1 వెళ్ళిపోయింది. అది ఇంకా కూడా తక్కువ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఏమైతే అప్పుడు నువ్వు 1 lakh నువ్వు పెరుగుద్ది అనుకుంటే అది తగ్గింది అనుకో, ఒకవేళ $2 ఉన్నప్పుడు కొన్నావు, అది $1 అయింది. నీ మనీ అక్కడ ఏమవుతుందంటే 50,000 రూపాయలు పోతాయి. అంటే ఎడిపోతాయి మరి, నీ కాయిన్స్ అనేవి అలాగే ఉంటాయి, దాని వాల్యూ 50,000 చూపిస్తుంది. మరి అప్పుడు ఆ టైంలో నీకు మనీ అవసరం అని చెప్పి తీసేసుకుంటే, ఒకవేళ ఆ XRP అనే కాయిన్ని నువ్వు అమ్మేసావు అనుకో, నమ్మకం లేకనో లేకపోతే అత్యవసరం ఉండి అమ్మేస్తే ₹1,00,000 కాడ 50,000 పోయి 50,000 నీకు వస్తాయి. బట్ నీకు నమ్మకం ఉండి ఖచ్చితంగా ఇది పెరుగుద్ది, నాకు అవసరం ఉంది, కానీ ఇప్పుడు అయినా కూడా నేను తీయను అనుకుంటే, అది పెరిగితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా నీ యొక్క 1 lakh రూపీ అది ప్లస్ అవుతుంది. తీయకపోతే అలాగే ఉంటుంది, అవి కాయిన్స్ అలాగే ఉంటాయి, బట్ దాని వాల్యూ తగ్గుతుంది. ఇక పెరిగితే కూడా ఆ కాయిన్స్ అన్నీ ఉంటాయి, నీ వాల్యూ పెరుగుతుంది. సో ఇలాంటి టైంలో తీసేసుకోవాలి. సేఫ్ జోన్ ఎందుకన్నా అంటే దీన్ని స్పాట్ ట్రేడింగ్ అంటారు. ఇందులో 3-4 ఉంటాయి అన్నమాట, 3-4 ట్రేడింగ్స్ ఉంటాయి. బట్ ఇది నేను చెప్పింది ఏదైతే ఉందో స్పాట్ ట్రేడింగ్ అనమాట. స్పాట్ ట్రేడింగ్ అంటే ఇదే. చూడండి, ఇక్కడ ఏంటిది, ఒకటి సిబ్ అనేది కొని పెట్టాము మనం. ఇక్కడ 5.25 ఉంది, చాలా రోజులు ఎక్కువ. ఇది ఆ డేట్ కూడా మనకు కనబడుతుంది, అన్ని కనబడతాయి ఇక్కడ, ప్రతిది కూడా మనం చూస్తాం. సో సేఫ్ జోన్ ఒకరోజు మీకు చూపించాను, $6.5 కూడా ఇక్కడ కింద చూడండి. ఇక్కడ ఈ కాయిన్స్ అనేటివి 41 లక్షల సపోజ్, ఓకే, 4,16,000 4,16,128 చూపిస్తున్నాయి కదా. ఆ కాయిన్స్ అవి అంతే ఉంటాయి, దాని కింద వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దాని వాల్యూ పెరిగినప్పుడు, ఇది ఈ సిబ్ అనే కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు చూడండి ఇక్కడ, ఇది కరెక్ట్గా కనబడుతుంది మీకు, ఇది ఇప్పుడు బాగుంది. సో ఇక్కడ 4,16,128.45 వచ్చింది మనకి $5. బట్ అది రేటు పెరిగిన కొద్దీ ఇక్కడ కింద డాలర్ అనే సింబల్ వచ్చి 5.25 ఉంది కదా, అది పెరిగితే ఈ 5.25 అనేది 26, 27 ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ దాని వాల్యూ తగ్గితే మళ్ళీ 5.25, 5.24, 5.23 ఈ విధంగా తగ్గుతూ వస్తుంది. అంటే ఇది సేఫ్ అనమాట. అంటే ఈ 5.25 ఉంది ఇప్పుడు నాకు, ఓకే $5 పెట్టినాను, నాకు అత్యవసరం ఉంది, ఇప్పుడు తీసేసుకున్నాను, నాకు ఎంత లాభం,
జస్ట్ 25 సెంట్, అంటే 25 రూపాయలు కూడా కాదు, 25 రూపాయలు కూడా కాదు. ఇప్పుడు పెట్టింది ఎంత అక్కడ? $500 రూపాయలు పెట్టినాం. సో అక్కడ 5,000 పెట్టుంటే ఆ 25 రూపాయలు కాడ అది ఆలోచించండి. ఓకే, సో ఇది సేఫ్ అని ఎందుకంటానంటే నువ్వు తీసేసుకున్నంత వరకు అది ఇటుపోదు, తీసేసేంత వరకు. ఓకే, నమ్మకం లేక తీసేస్తే లేదా అర్జెంట్ నుండి తీసేస్తే మాత్రం పెరుగుద్ది అనుకుంటే తగ్గినప్పుడు తీసేస్తే లాస్ అవుతావు. బట్ నీ దగ్గర మనీ ఉండి లేదా ఏదైనా అత్యవసరం పడితే ఇవి కాకుండా వేరేది నువ్వు యూటిలైజ్ చేసుకుంటే, అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, నీ దగ్గర పేషెన్సీ ఉంటే, ఓపిక ఉంటే ఓకే. ఆగితే కనుక అది పెరిగినప్పుడు ఇక్కడ వాల్యూ పెరుగుతుంది. ఏంటనే ఇక్కడ మీరు ఇక్కడ ఇప్పుడు బై ఉంది కదా, ఇక్కడ సేల్, సింపుల్ సేల్ మీద క్లిక్ చేసి ఓకే ఇలా క్లిక్ చేసి సేల్ బీటీసీ, అంటే మనం బీటీసీ కదా కొన్నది, అక్కడ ఏది కొంటామో అది దాన్ని ఇక్కడ సేల్ చేసుకుంటే అది నీకు ఆ సిబ్ అనేది ఉంది కదా ఇప్పుడు అక్కడ పైన, ఆ సిబ్ పోయి నీకేమవుతుంది అంటే యూఎస్డిటీలు మీ వ్యాలెట్లో కూర్చుంటాయి. ఇప్పుడు సిబ్ రూపంలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సిబ్ రూపంలో ఉన్నాయి, అంటే సిబ్ అనే కాయిన్ రూపంలో ఉన్నాయి ఇప్పుడు. సో నీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇలా తీసాను అనుకో, ఏమవుతుంది చూడండి, 4 లక్షల వాళ్ళు అక్కడ వచ్చినాయి. ఇక్కడ సేల్ అని కొట్టాను అనుకో ఏమవుతుంది ఇక్కడ సార్, ఇవి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ సిబ్ అనేది ఇవి 4,16,128 కాయిన్స్ ఉన్నాయి కదా, అవి వెళ్ళిపోయి $5.25 వచ్చి కూర్చుంటాయి సార్. యూఎస్డిటీ రూపంలో 0 ఉంది కదా చూడండి సార్, ఇక్కడ యూఎస్డిటీ వచ్చి కూర్చుంటుంది, యూఎస్డిటీ రూపంలో వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఇక దాన్ని నువ్వు అమ్ముకుంటావా, ఏం చేసుకుంటావు, ఏం కథ అనేది అది మన ఇష్టం. స్పాట్ అంటే ఇది కొంచెం సేఫ్ అనే చెప్తాను నేనైతే. ఇప్పుడు చూసారు ఎందాక మరి మనం చూసినట్టుగా మనం రోజు చూస్తున్నాము కొన్ని కాయిన్స్ని ఇక్కడ, అదొకటి కాదు నేను చూపించేది, బట్ ఎన్నో చూస్తున్నాం మనం ఇక్కడ. సోల్ కావచ్చు, బిఎన్బి కావచ్చు, డాజ్ కావచ్చు, సైబర్ కావచ్చు. సో సైబర్ని చూసుకుందాం ఇక్కడ. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది మొన్న మనకి చాలా పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి సార్ 5.330కు వెళ్ళింది. ఇక్కడ నీకు అవగాహన లేక ఇది సపోజ్ సార్ ఇది ఇంత పెరిగింది, ఇది ఇంకా కూడా పైకి వెళ్తుంది అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ తెలియక ఏది 12వ తారీఖు నుండి వెళ్ళింది ఇట్లా ఈ విధంగా, అరే $1 1.85 ఉండేది 5.33 వరకు వెళ్ళింది. ఎగ్జాంపుల్ నువ్వు నీకు తెలియక తో 4 వెళ్ళినప్పుడు 3 వెళ్ళినప్పుడు ఇంకా చాలా పైకి వెళ్తాయని చెప్పేసి నువ్వు తీసుకొని ఉంటావు. ఎగ్జాంపుల్ నీకు అవగాహన లేకైనా నువ్వు తీసుకుంటే వాడి పరిస్థితి ఏంటి? సో $5.5 ఎంత తీసుకున్నావు అనుకో, అక్కడ నుంచి ఏమైంది జస్ట్ $3 వెళ్ళింది. నువ్వు తీసేస్తే పర్వాలేదు, అంటే దాని ఆ కైండ్ చేంజ్ చేస్తే పర్లేదు, నువ్వు చేయలేదు. నెక్స్ట్ వాడి పరిస్థితి ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. ఇలా కూడా జరుగుతాయి, బట్ ఇది సేఫ్ అని చెప్పినా కూడా ఇలా కూడా జరుగుతాయి. అంటే నీకు అవగాహన లేక, ఇది అవగాహన లేని అర్థం, ఇది దీని మీద నీకు అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అవగాహన ఉన్న వ్యక్తి దీన్ని అంత తొందరగా ఇక్కడ అలా నమ్మి దీన్ని బై చేయడు. $1,00,000 2 లక్షలు 3 లక్షలు పెట్టడు. పెడితే కనుక 5-10 వేలతో ఆడతాడు ఆటని కాదు సరే, $1,00,000 2 లక్షలు పెట్టాడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక రౌండ్ ఫిగర్ చెబితే మరి లాస్ అయినా లాభం వచ్చినా ఈజీగా అర్థం అవడానికి నేను అలా చెప్తాను. బట్ దీని మీద ఎవరు అలా చేయరు. ఓకేనా? సో దీనికి చూడాలంటే ఇన్ఫో ఉంది, మీకు పూర్తి ఇన్ఫో ఉంటుంది. సో టోకెన్ అన్లాక్ ఉంటుంది, ట్రేడింగ్ డాటా ఉంటుంది, ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ జరుగుతుంది, ఏ విధంగా మార్జిన్ ఉంది, మనీ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. వీటి మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉండి, సో దీన్ని 1 డేలో చూసుకోవచ్చు, 4 అవర్స్లో చూసుకోవచ్చు, 2 అవర్స్లో చూసుకోవచ్చు, 1 అవర్లో ఎంత మనీ ఫ్లో అవుతుంది. సో మనం దీన్ని నిజంగా తీసుకోవచ్చా, ఈ క్యాండిల్ మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా సేఫ్ అయినా కూడా ఈ విధంగా చూసి తీసుకోవాలన్నమాట. నీ యొక్క ఏ కైండ్ నువ్వు సెలెక్ట్ చేయాలనుకుంటున్నావో సో దాని మీద నువ్వు
సెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగా. వితౌట్ ఇది సేఫ్ జోన్ అయినా కూడా ఏది పడితే అది కాయిన్ కొనరాదు సార్. ఒక్కొక్క రోజు అదే నీకు సడన్ నువ్వు కింద తీసుకున్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది, బట్ మళ్ళీ అది ఎప్పుడు పడుతుందో తెలియదు. అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి అందుకే కళ్ళు మూసుకొని చేయరాదు, ఎవరో చెప్పారని చేయరాదు. ఇది సేఫ్ జోన్ అయినా కూడా ఏ కాయిన్ని నువ్వు ఎప్పుడు ఎంటర్ అయ్యావు అని కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. దేంట్లో నువ్వు ఎప్పుడు ఎంటర్ అయ్యావు. ఇప్పుడు చూడండి, పబ్లిక్ చెప్తుంది ఇది ఏముంటుంది, 3 కాదు ఇది 20 దాకా పోతాను కొంతమంది అంటారు, 5 దాకా పోతాను కొంతమంది అంటారు, తెలీదు, డిపెండ్ అలా అంటుంటారు. అది న్యూస్. బట్ నీకు అవగాహన ఉండాలన్నమాట. మనకి అవగాహన ఉండి తీసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు పీవీసీ మీటర్ ఉంది సార్, ఖచ్చితంగా నేను అంటాను 5 రూపాయలు 10 రూపాయలకు వెళ్తుంది. ఇప్పుడు 1 రూపాయి ఉంది, 1 రూపాయి బిలో ఉంది, బిలో 1 రూపాయి ఉంది. సో ఎగ్జాంపుల్ ఒక 1 lakh తీసుకున్నాం అనుకోండి, 1 lakh రూపీస్, 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు రూపాయల్లో. అది 1 రూపాయి, ఇప్పుడు రౌండ్ ఫిగర్ 1 రూపాయి తీసుకుందాం. అది 10 రూపాయలు అయితే అంటున్నారు, కొంతమంది 20 అయితే అంటారు, కొంతమంది 30 అయితే అంటారు, కొంతమంది 50 అయితే అంటారు. $1 అంటున్నాం. $1 అంటే దగ్గర దగ్గర 100 రూపాయలు వేసుకో, లేదా 90 రూపాయలు వేసుకో ఎగ్జాంపుల్ చూసుకుంటే. సో 1 రూపాయి ఉన్నప్పుడు కొనుక్కుంటే నువ్వు $1 అయితే కనుక 90 రూపాయలు అంటే నీ ఎంత బెనిఫిట్ చూడండి. బట్ నేను అంటాను 5 రూపాయలు 10 రూపాయలు అనుకుందాం, చాలా తక్కువ అంచనా అనమాట. 2 రూపాయలు వేసుకున్నా కూడా 10 లక్షలు పెట్టి ఈరోజు తీసుకున్నావు, అది 2 రూపాయల దాకా నువ్వు ఆగితే కనుక 10 లక్షలు 20 లక్షలు అవుతుంది. బట్ 200 300 తీసుకుంటే ఏమవుతుంది, అది 400 అవుతుంది. అంతే కదా. దాంట్లో మనకు బెనిఫిట్ కనబడుతుందా? కనబడదు. అలాగే ఇది కూడా అంతే సార్. పేషెన్సీ. ఇంకా కూడా సార్ ఇది ఇంకా కూడా ఇప్పుడు దీన్ని అంటారు మన క్రిప్టో భాషలో బుల్ రన్ టైమింగ్ అంటారు. బుల్ రన్ అంటే ఎద్దుగా ఏమంటాం కదా, సంథింగ్ అనుకోవచ్చు. అట్లా ఆ రకంగా పరిగెత్తంటే పైకి పరిగెత్తే, ముందుకు పరిగెత్తే అని అట్లా అంటారు అనమాట ఈ భాషలో. సో టైమింగ్ వచ్చేసి బుల్ రన్ టైమింగ్ అంటారు క్రిప్టో భాషలో. ఇంకొక 1 month వరకు కూడా ఉండొచ్చు, లేదా 2 months వరకు ఉండొచ్చు మేబీ. అంటే నేనేం పక్క తెలిసిన వాడిని కాదు, జస్ట్ జనరల్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా. అంటే న్యూస్ చూస్తూ ఉంటాను అనమాట. న్యూస్ అంటే ఎక్కడ చూస్తాను సార్, మళ్ళీ ఇక్కడనే చూస్తాను నేను న్యూస్ అంతా. ఆ న్యూస్ అంతా కూడా ఈ క్రిప్టోలోనే చూస్తాను. న్యూస్ని కూడా వేరే కాడ చూడను, క్రిప్టోలోనే న్యూస్ చూస్తాను అనమాట. నేను ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా ఆ న్యూస్ అనేది కూడా ఇక్కడ న్యూస్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ న్యూస్ని నేను చూస్తాను అనమాట. దాన్ని చూసే కొంచెం ఫాలో అవుతాం. బట్ అవి ఖచ్చితంగా ఉల్టా సుల్టా అవుతాయి సార్, అట్లని కాదు. అక్కడ చెప్పింది ఈ క్రిప్టోలో ఏదైతే ఉంటుందో అది 100% జరిగేది సార్. అంటే 100%కు 100% జరగదు. 100% ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం, బిట్ కాయిన్ చూసాం కదా సార్. అది పెరుగుతుంది అని చెప్పిన మాట ట్రంప్ వాస్తవం. నేను ఇప్పుడు దాన్ని క్రిప్టో మీదనే ఫోకస్ చేస్తాను, నేను ఖచ్చితంగా దాన్ని పైకి తీసుకెళ్తాను అన్నాడు. వాస్తవం. ఏం తీసుకెళ్ళాడు, 1,10,000 వరకు కూడా తీసుకొచ్చి మళ్ళా దాన్ని $95,000 చేశాడు. అంటే తగ్గిపోయింది, పడిపోయినాక మళ్ళీ కొన్ని రోజులు ఉంది అట్లనే. అందరూ ఏమన్నా దాన్ని విమర్శించారు. వేస్ట్ అయిపోయింది. ట్రంప్ చెప్పాడు కానీ అది చేయలేదు, వేస్ట్ అన్నారు. మళ్ళీ ఏమైంది సార్, అది మళ్ళీ 1,10,000 వచ్చి మళ్ళీ పైకి వెళ్తూ 1,20,000, 1,21,000 ఇలా వెళ్ళింది. మళ్ళీ చేశాడు. మళ్ళీ దాన్ని 1,11,000 తీసుకొచ్చాడు. మళ్ళీ 1,10,000 తీసుకొచ్చి మళ్ళీ ఏం చేశాడు, దాన్ని 1,24,000 వరకు తీసుకుపోయాడు. అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది. కానీ బట్ ఏమైంది సార్, మళ్ళీ పడడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడడం, మళ్ళీ లేవడం, అలా జరిగింది. అది న్యూస్ వచ్చింది, కరెక్ట్ అయింది. బట్ ఏ విధంగా అయింది, స్టేట్ అవే వెళ్ళలేదు. అంటే స్టేట్ అవే వెళ్ళలేదు, స్ట్రగుల్. దీన్ని ఏమవుతుంది, స్ట్రగుల్. మొన్న ఒక పేపర్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టున్నాం కదా, అంటే నలగడం. వైట్ పేపర్ని మనం స్ట్రేట్గా పట్టుకుంటే అది పడిపోతూ ఉంటుంది. బట్ దాన్ని నలపండి ఇలా, అంటే నలగడం అంటే స్ట్రగుల్ అనమాట. ఇక్కడ స్ట్రగుల్ అయ్యాడు అనుకో ఎగ్జాంపుల్ ఏదన్నా, మనం కూడా స్ట్రగుల్ అయితే, అంటే ఎంత స్ట్రగుల్ అయితే అంత మనము షార్ప్నెస్ అవుతాం అనమాట, అంటే నిలబడ్డానికి. సో ఆ విధంగా అది ఏమైంది, పడుతూ లేస్తూ వెళ్ళినమాట వాస్తవం, పైకి వెళ్ళినమాట మాత్రం వాస్తవం. అట్లా. సో అలాగే ఆ 97,000 ఉన్నప్పుడు, 96,000 ఉన్నప్పుడు, 95,000 ఉన్నప్పుడు మనం రోజు చూసాం ఇక్కడ.
ఆ టైంలో తీసుకున్న వాళ్ళకి కూడా అది మరి $30,000 ప్లస్ పాయింట్ కూడా చేసింది. అట్లా ఆ విధంగా అంత పెద్దది ఎందుకు చెప్పట్లేదు, చిన్న చిన్న తీసుకుంటే బెటర్. ఆ విధంగా న్యూస్ ఉంటుంది. ఈ న్యూస్ అనేది ఇక్కడ నేను చూసుకుంటాను అనమాట. చూడండి, 5 hours బిఫోర్ ఏమొచ్చింది ఇక్కడ, XRP ప్రైస్ ఎనలైజ్ బుల్ ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ మస్ట్ క్విక్లీ. చూసారా ఏమన్నా చూడండి, ఇలాగే ఇవే నేను ఫాలో అవుతాను అనమాట. సో దీన్ని నేను తెలుగులో చేసుకొని చూస్తాను అనమాట. ఓకేనా. XRP price analyst bull are in trouble and must quickly reclaim $3. ఓకేనా. XRP price must reclaim $3 and support to avoid a deeper correction to 2.24. మళ్ళీ 2.24 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. స్పాట్ టేకర్ CVD రిమైనింగ్ నెగటివ్ సజెస్టింగ్ వార్నింగ్ డిమాండ్. ఓకే, ఇది సేఫ్ జోన్లో చూపిస్తున్నాను నేను, మీకు ఫ్యూచర్లో చూపించట్లేదు. ఓకే, మండే డౌన్ 5% ఓవర్ ద లాస్ట్ 24 hours అండ్ ట్రేడ్ 2.97 వరకు మల్టిపుల్గా వెళ్ళి టెక్నికల్గా ఇండికేటర్ సజెస్ట్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఆల్ట్ కాయిన్ మస్ట్ రీక్లెయిమ్ $3 సపోర్ట్ టు అవాయిడ్ టు డీపర్ కరెక్షన్ టువర్డ్ 2.24. కరెక్ట్ అనుకున్నట్టుగానే 2.24 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు. 2.97 వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు రైట్ అయితే రైట్ నౌ $3 ఉంది. XRP ప్రైస్ బుల్ మస్ట్ హోల్డ్ 3. ఓకేనా. సో 3 వరకు వెళ్ళి మళ్ళీ కింద పడుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఆల్ టైమ్ ద XRP సో హై వాల్యూమ్ క్లోజ్ బిలో ఇట్ వాజ్ జనవరి, ప్రెడిక్టింగ్ 50% డ్రాప్ టు 1.61 ఇన్ ఏప్రిల్. ఓకే, సో జనవరి నుంచి వెళ్ళి ఎప్పుడైతే చూసుకుంటే ఏప్రిల్ వరకు 50% డ్రాప్ అయ్యి మళ్ళీ హైయెస్ట్కి వెళ్ళిందని చెప్తున్నారు. ఓకే, ఈ విధమైనటువంటి ఇలా న్యూస్ చూసుకుంటే మనం బై చేస్తామన్నమాట. బై చేసి పెరిగినప్పుడు సేల్ చేసేయాలి. ఓకేనా. అంటే బై చేయడం ముఖ్యం కాదు సార్. అంటే ఎంట్రీ బై అంటే కొనడం అంటారు, అమ్మడం కూడా ఏ టైంలో అమ్మాలి అంటే దాన్ని అవుట్ అంటాం. సో సిన్స్ July 28 సేల్ సైడ్ ప్రెజర్ డొమినేషన్ ఆర్డర్ బుక్ ఆఫ్టర్ ద XRP USDT మల్టీ ఇయర్ హైయెస్ట్ అబోవ్ 3.66 ఆన్ July 18. ఓకే, July 28 సేల్స్. సో ఇక్కడ చూస్తే మళ్ళీ 3.66 వరకు ఆల్రెడీ మనకు వెళ్ళింది. ఇది జూలై డేట్ వచ్చేసి 18 ఇందాక మనం చూసాం కదా. సో ఇట్లా ఈ న్యూస్ చూసి దీని మీద ఆధారపడి పబ్లిక్ అనేది అర్న్ చేసుకుంటారు సార్. సో మీరు కూడా చూసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇదంతా ఎందుకు మనం చేస్తున్నామంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని. చూసాం కదా మనం MLM మార్కెట్ అంటాం కదా, అలాంటివి చేసి 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 మనము ఆల్రెడీ ఏమంటుందని మన మనీ పోగొట్టుకున్నాము, మన వాల్యూ పోగొట్టుకున్నాము. సో మనకున్న ఫ్రెండ్స్ కూడా దూరం అవుతున్నారు. అంతే కదా. అంటే మనము చేయకున్నా కూడా మన తరపున వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ డబ్బు పోగొట్టుకున్నారు. మనం వాళ్ళతో కొంతమందికి గొడవలు కూడా అయ్యాయి. కొంతమంది స్టేషన్స్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఎవరి పేర్లు ఉండే 2-3 ఇక్కడ కూడా ఉన్నారు, బట్ ఇప్పుడు లేరు, రావట్లేదు. వాళ్ళు స్టేషన్ కూడా పాపం వెళ్ళడం జరిగింది. అంటే కింది వ్యక్తులు ఈతనే తిన్నాడు అన్న విధంగా. బట్ ఏమైతే అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పోద్ది అనమాట. అంటే మనకు ఏమవుతుందంటే ఎవరు ఏమనుకున్నా మనం తప్పు చేయకున్నా కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే నామోసి, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి సార్, అవమానంగా దాన్ని భావించి పబ్లిక్ ఇక ఇది వద్దు నాకు అసలు ఎందుకు వెళ్ళాను నేను అందులోకి అన్న ఒక భావనలోకి వెళ్ళి మళ్ళీ దీన్ని ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇలాంటి మీటింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఓకే, సో అందుకే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అన్న ఒకే ఒక ఆలోచనతో సో ఇలాంటివి చూస్తూ ఇలాంటివి సెర్చ్ చేసుకుంటూ సో ట్రైనింగ్ తీసుకుంటూ కావాలన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. సో డిపెండ్ వేరే మీద ఉండకూడదు అన్న ఆలోచనతో, ఒకే ఒక ఆలోచనతో. బట్ డిపెండ్ ఉండకూడదు అంటే మనము ఎంతో కొంత కాదు, చాలా నేర్చుకోవాల్సిన అది ఉంటుంది అనమాట. ఇది వితౌట్ డిపెండింగ్ అనమాట. డిపెండింగ్ అంటే నీకు నువ్వే అనమాట. ఇక్కడ ఇప్పటిదాకా నేను ఏదైతే చూపించానో అది నీకు నువ్వే నేర్చుకొని చేయాలి, అది అవగాహన తెచ్చుకొని చేయాలి. ఎక్కడో మీటింగ్లో చూసాను సార్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు,
లేకపోతే కోవిడ్ మీటింగ్లో చూసాను సార్, లేకపోతే ఇంకో మీటింగ్లో చూసాను సార్, వాళ్ళు చేయగా చూసాను సార్ అంటే కుదరదు. సో డిపెండ్ ఆన్ యూ, ఓన్లీ నీ మీదే డిపెండ్ అయి ఉండాలి. ఇట్లా సంపాదించాలంటే కూడా నీకు తెలియాలి, నీవు అవగాహన తెచ్చుకొని తెలియాలి. రేపు పొద్దున నీకు 1,00,000 రూపాయలు వచ్చినా, ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు 1,00,000 రూపాయలు పోయినా అది నువ్వే, ఇక నువ్వే బాధ్యుడి. మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా నువ్వే అన్నమాట. ఇంకొకరు లేరు అట్లా, అలా ఇంకొకరు ఉండరు. ఇక్కడ నువ్వు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ నువ్వు 1,00,000 రూపాయలు పెట్టినట్టు వేరే వాళ్ళకి తెలియదు. అంటే నీ పక్క వాళ్ళకి వీళ్ళకి నువ్వు చెప్తే తప్ప 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నా కూడా వేరే వాళ్ళకి తెలియదు. బైనాన్స్లో మనం సెల్లింగ్ బై చేసినప్పుడు అది వేరే విషయం, దాని సంగతి వేరే, అది నీకు జిఎస్టీకి సంథింగ్ అది ఉంటుంది. బట్ నేను అనేది ఏంటంటే మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. కొంతమంది చూస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు, మన ఇటుపక్కలు అటుపక్కలు వాళ్ళు వీళ్ళు ఎలా పెరిగారో తెలియదు. బట్ మనం ఎదురుగానే ఒక బిల్డింగ్ నిలబెట్టారు, లేదా ఫోర్చన్ 4-వీలర్ తీసుకొచ్చారు, లేదా ఇంకో పెద్ద ఆడి తీసుకొచ్చారు, ఆడి కారు అనుకో సంథింగ్. అదే ఎలా జరిగిందబ్బా అని చూస్తాం. బట్ మేబీ ఇలాంటివి చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను, ఐ డోంట్ నో అట్లా. ఓకే సార్, సో టైం కూడా అయింది సార్, మరి ఇంకొక 2 నిమిషాలు ఉంది. థ్యాంక్ యూ. మరి నేను కంటిన్యూ మాట్లాడుతూ వచ్చాను, నేను చూడలేదు, మర్చిపోయాను, మాట్లాడుతూ వచ్చేసాను, టైం అయిపోయింది. వెల్కమ్ సార్, ఎన్వి గారు మాట్లాడండి. లేకపోతే ఏమైనా అర్థమైందా, లేకపోతే ఏం అర్థం కాలేదు, లేకపోతే ఇది ఎందుకు సార్ మనకు, ఇలాంటివి కూడా ఏమైనా ఉంటే డిస్కస్ చేయండి. నాకు కూడా మీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అనమాట. లేదంటే నేనే మాట్లాడి నేనే క్లోజ్ చేసుకుంటే కొంచెం నాకు ఏమంటారు గిల్టీ కొద్దిగా, అంటే ఏమంటుందని సార్ ఏదో ఫీలింగ్ వస్తుంది అనమాట. నచ్చలేదు, నచ్చింది, ఎందుకు సార్ ఇది మనకు అవసరమా సార్, ఓకే ఇలాంటివి మాట్లాడినా పర్వాలేదు. సో అట్లా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, మీరు చెప్పారు ఇప్పుడు నేర్చుకోమని, వాస్తవంగా అదే సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ఇండస్ట్రీస్ చేశాను సార్. అయితే వర్క్ తెలుసు, అన్నీ తెలుసు, కాకపోతే వర్కర్ వల్ల ఇబ్బంది పడిపోయా. ప్లాస్టిక్ ఇండస్ట్రీ అలాగే కొంచెం ఇబ్బంది పడ్డా. అప్పుడంటే యాక్సిడెంట్ అయ్యి మనం బయటికి వెళ్ళేటప్పటికి వర్కరు సరిగ్గా చూసుకోలేదు, మార్కెట్లో వేసిన సరుకు ఇది అవ్వలేదు. అలాగే నెక్స్ట్ బొట్టల కంపెనీ ఒకటి పెట్టాం, అందులో కూడా అలాగే అయింది. అయితే ఇదంతా చేసి మనం తెలుసు కాబట్టి, అందులో కొంచెం గొప్ప తెలుసు కాబట్టి దూరం. ఇందులో తెలియదు కాబట్టి మనం తెలుసుకుని చేసుకుంటే ఎవరిని అవసరం ఉండదు అని నా అభిప్రాయం. ఏ వర్క్ అయినా మనం ఎవరికి నిందించాల్సిన అవసరం ఉండదు, మనం తెలుసుకుంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కూడా నేను థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే మీరు 2 విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. ఎస్, ఇంకా నెక్స్ట్ ఎనీ లీడర్స్, టైం దగ్గరకు వచ్చింది, ఇలాగ మనం క్లోజ్ చేసుకుంటాం, ఎండ్ అవుతాం. కానీ 1 or 2 minutes అలా. ఎస్ సార్, మీరు అంటే 100% సార్. ఎవరు రావట్లేదు కనుక 100% సార్. ఏది తెలియక, అవగాహన లేక మనము చేసుకుంటే ఎక్కడ కూడా మనం సక్సెస్ అవ్వము. ఏది చేసినా కూడా ఖచ్చితంగా మనము నేర్చుకొని తెలుసుకొని చేసుకుంటేనే బెనిఫిట్ సార్. ఓకే, థ్యాంక్ యూ రామశేష్ సార్. సో ఇంకా మిగతా వాళ్ళకి కూడా, అందరికి కూడా, మరి అటెండ్ అయి ఉన్న వాళ్ళకి అండ్ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ చెప్తూ, సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. నమస్తే. జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ. జై పీయూష్ మేడం సార్. థ్యాంక్ యూ సార్. లాచి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ. సో అందరూ నిద్రపోయారు. థ్యాంక్ యూ. నమస్తే. జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.